ఆయన రక్తం చిందించడానికి భయపడుతున్నాడు పిలాతు. ఆయన అప్పగించి రక్తం కారబోతుందని అప్పగించిన ఇస్కరియోతు యూదా కూడా దేని గురించి భయపడ్డాడు? రక్తం గురించే. ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడుతాను, ప్రతి ఆదివారము మీరు చర్చిలో త్రాగుతున్నది ఏంటి చెప్పండి? రక్తం. ఈ రక్తం తాగుతున్న వాళ్ళకి ఏమైనా భయం ఉందండి? యేసుక్రీస్తుల వారు రక్తం తాగుతున్నాను కదా, యేసుక్రీస్తుల వారు శరీరం తింటున్నాను కదా, నా నోటితో అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నాను, నా చూపులతో పాపం చేస్తున్నాను, నా క్రియల్లో పాపం ఉంది, నా జీవితంలో పాపం ఉంది, అయ్యో నేను పవిత్రమైన యేసుక్రీస్తుల వారు రక్తం త్రాగుతున్నాను కదా, ఆ రోజు అప్పగించడానికే వాళ్ళు భయపడుతుంటే తాగుతున్న వాళ్ళకి ఏమైనా భయం ఉందండి ఈరోజు? రక్తం తాగుతున్న భయం లేదండి ఈరోజు. అంటే ఆ రక్తం ఏమి నేరం మోపదా? నిరపరాధి రక్తాన్ని త్రాగుతూ ఆ రక్తంతో పాపాలు కడుక్కున్నానని చెప్పి ఆ రక్తం వల్ల సంఘంలోకి చేర్చబడి ఆ రక్తం వల్లే బైబిల్ పట్టుకొని ఆ రక్తం వల్లే పరిశుద్ధాత్మదేవుని పొందుకొని ప్రతి ఆదివారం రక్తం త్రాగుతూ ప్రభుకు విరుద్ధంగా పాపంలో లోకంలో బ్రతుకుతానంటే